హాయ్ ఫ్రెండ్స్, కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారము. మనము ఇప్పుడు గ్రాడీ రోబోటిక్ ఆటోఫుల్ లెవెల్ ఇన్కమ్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, ఓకేనా? మన ఐడి ఓపెన్ చేసినాక యాక్టివేట్ ఏ విధంగా చేయాలో క్లుప్తంగా ఈ వీడియోలో వివరిస్తాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి, ఓకేనా? ఫస్ట్ మనకు రెఫరల్ లింక్ మనకు ఎవరైతే పంపిస్తారో వాళ్ళు వాట్సాప్లోకి వస్తుంది, లేదా నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఓకేనా? మన గ్రూప్లలో కూడా ఇచ్చాను, ఓకేనా? మీకు ఎవరు ఏ విధంగా పంపిస్తే ఆ విధంగా మీకు టెలిగ్రామ్లో పంపిస్తారా, లేదా వాట్సాప్లో పంపిస్తారా, మెసేజ్లో పంపిస్తారా, లింక్ అయితే ఈ విధంగా ఉంటుంది, ఓకేనా? ఎవరు రెఫరల్ లింక్ వాళ్ళ పేరు వస్తుంది. రెఫరల్ లింక్ అయితే నేను టచ్ చేస్తున్నాను. రెఫరల్ లింక్ మీద టచ్ చేయగానే మనకు రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. లింక్ అయితే మన రిజిస్ట్రేషన్ పేజీ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ రిఫరల్ ఎవరైతే వాళ్ళ పేరు వస్తుంది, ఓకేనా? మనం ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, ఓకేనా? నేను ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. మీకు చూపించడానికి చేస్తున్నాను. ఓకే, యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. ఓకే, మెయిల్ ఐడి ఎంటర్ చేశాను. ఇక్కడ కంట్రీ క్లిక్ చేస్తున్నాను. కంట్రీ క్లిక్ చేసుకొని ఇండియా సెలెక్షన్ చేసుకోవాలి. ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీలో సెలెక్షన్ చేసుకోవచ్చు. వరల్డ్ వైడ్లో నడుస్తుంది కాబట్టి ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి, ఓకేనా? ఒకసారి మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ మనకు రిఫరల్ ఎవరైతే వాళ్ళ పేరు వస్తుంది, అండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కొంచెం డౌన్కి జరుపుకున్నట్టయితే మనం ఏ యూజర్ ఐడి పెట్టుకోవాలనుకుంటే ఆ యూజర్ ఐడి టైప్ చేసుకోవాలి. మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఓకే? సైన్ అప్ అని క్లిక్ చేసుకోవాలి. సైన్ అప్ అని క్లిక్ చేసుకోగానే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సేవ్ అని క్లిక్ చేస్తున్నాను. నేను రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ డిపాజిట్ ఇన్వెస్ట్ ఉంది కదా, డిపాజిట్ దాని మీద క్లిక్ చేసుకోండి. డిపాజిట్ దాని మీద క్లిక్ చేసుకొని మనం యూఎస్డిటీ తెప్పించుకోవాలి. యూఎస్డిటీ ఎవరైనా మీకు అందుబాటులో ఉంటే మీరు ట్రస్ట్ వ్యాలెట్ నుండి కానీ, లేదా మీకు ఎవరైనా వ్యాలెట్ నుండి కానీ ఎక్స్చేంజ్ నుండి కానీ పంపిస్తానంటే ఇక్కడ పే అని క్లిక్ చేస్తే యూఎస్డిటీ $23 నేను ఎంటర్ చేస్తున్నా. $23 నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ అమౌంట్, చార్జ్, పే బిల్, కన్వర్షన్ రేట్ అండ్ ఇన్ USD 23 కన్వర్షన్ విత్ USDT BEP20 అండ్ ఫైనల్ వాల్యూ విల్ షో అండ్ నెక్స్ట్ స్టెప్ పే అని క్లిక్ చేసుకోవాలి. పే అని క్లిక్ చేసుకోగానే మనకు ఒక అడ్రస్ వస్తుంది. క్యూఆర్ కోడ్ స్కానర్ క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ ఈ అడ్రస్కి మనము $23 ఎనీ వ్యాలెట్, ఎనీ ఎక్స్చేంజ్ దేని నుండి మనం దీనికి పంపించుకోవచ్చు, ఓకేనా? ఇక్కడ ఈ అడ్రస్ని నేను కాపీ అయితే ఇస్తున్నాను. కాపీ మీద లాంగ్ ప్రెస్ చేసి కాపీని అయితే క్లిక్ చేస్తున్నా. కాపీ క్లిక్ చేసి నేను వాట్సాప్లో ఎవరికైనా పంపించామనుకోండి, వాళ్ళు మనకు యూఎస్డిటీ పంపిస్తారు. అండ్ నేను యూఎస్డిటీ ఎలా పంపించాలో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ వ్యాలెట్ అయితే నేను పేస్ట్ చేస్తున్నా. అడ్రస్ని అయితే పేస్ట్ చేశాను, ఓకేనా? ఇప్పుడు ఈ వ్యాలెట్ అడ్రస్ తీసుకొని మనము ఎనీ వ్యాలెట్, ఎనీ ఎక్స్చేంజ్ నేను ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ నుండి దీనికి ఏ విధంగా పంపించాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ వాట్సాప్లో అయితే అడ్రస్ అయితే పేస్ట్ చేసాం కదా, ఈ అడ్రస్ని మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని అక్కడ చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ అడ్రస్ని కాపీ చేసుకొని డైరెక్ట్గా ఎక్స్చేంజ్ కానీ వ్యాలెట్ కానీ పోయినప్పుడు చాలా పెద్దగా వచ్చేసి ఎర్రర్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ వాట్సాప్లో పేస్ట్ చేసి పంపించుకోండి. ఆ తర్వాత దీన్ని కాపీ చేసుకొని ఇప్పుడు వ్యాలెట్కి వెళ్ళండి. నేనైతే ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్తున్నాను. ట్రస్ట్ వ్యాలెట్ అయితే క్లిక్ చేస్తున్నా. ట్రస్ట్ వ్యాలెట్లకు రాగానే ఇక్కడ యూఎస్డిటీ అయితే నేను ఎంటర్ చేశాను. ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ రిసీవ్డ్, స్వైప్, బై, సెల్ అని ఉంది. కింద సెండ్ అనే దాన్ని క్లిక్ చేసుకోండి. సెండ్ అనే దాన్ని క్లిక్ చేసుకొని అడ్రస్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను $23 ఎంటర్ చేస్తున్నా. 24 ఉన్నాయి నా దగ్గర. $23 అయితే సెండ్ చేస్తున్నా, ఓకేనా? సెండ్ అని క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మనకు పేజీ లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ అడ్రస్ అయితే కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. నెట్వర్క్ ఫీజు అయితే BEP20 కాబట్టి నెట్వర్క్ ఫీజు 0 ఫీజు, ఎలాంటి ఫీజు లేదు. టోటల్ కాస్ట్ మనకు $23 వెళ్ళడం జరుగుతుంది. కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తున్నా. ఒకసారి అయితే స్పింగర్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని వచ్చేసింది. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ పెండింగ్ అని ఉంది. ఇక్కడ విత్ ఇన్ సెకండ్లలో ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ అయితే ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేసిన కంప్లీటెడ్, ఓకేనా? ఇప్పుడు సైట్కి వచ్చేద్దాం. సైట్ చూసుకున్నట్టయితే ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. మనకు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనకు వస్తుంది. కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ ఉన్నప్పుడు ఒక 5 నుండి 10 నిమిషాలు టైం పట్టవచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ రీఫ్రెష్ చేయగానే మనకు డాలర్స్ అయితే ఇక్కడ మెయిన్ బ్యాలెన్స్లోకి అయితే రావడం జరుగుతుంది. అండ్ 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు ఇట్లా టైం అయితే తీసుకుంటుంది ఒక్కొక్కసారి. అండ్ మీరు కూడా కొద్దిగా వెయిట్ చేయండి, ఓకేనా? కొద్దిగా వెయిట్ చేసినట్టయితే 100% మీ వ్యాలెట్లోకి, మెయిన్ వ్యాలెట్లోకి USDT $23 అయితే రావడం జరుగుతుంది. మీరు ఎనీ వ్యాలెట్ నుండి, ఎనీ ఎక్స్చేంజ్ నుండి మీరు పంపించుకోవచ్చు, ఓకేనా? ఇదే విధంగా పంపించుకునే విధానం. ఇప్పుడు యాక్టివేట్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేసుకోండి. 3 లైన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లాన్ అని ఉంది కదా, ఈ ప్లాన్ అని క్లిక్ చేయొచ్చు. ఇక్కడ డిపాజిట్ అండ్ ఏదైతే మనకు ఇన్వెస్ట్ అని ఉంది కదా, ఇన్వెస్ట్ దీని మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇన్వెస్ట్ మీద క్లిక్ చేసినా కూడా మీకు డైరెక్ట్గా ఇక్కడ ప్లాన్లోకి అయితే వచ్చేస్తుంది. ప్లాన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ
జాయినింగ్ ప్లాన్ $23 ప్రాఫిట్ ఫర్ లైఫ్ టైం. ఓకేనా, ఇన్వెస్ట్ నౌ అనే దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు డిపాజిట్ అయిపోయిన తర్వాత డాలర్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా, అమౌంట్ 23 ఆటోమేటిక్గా సెట్ చేయడం జరిగింది. అండ్ ఇన్వెస్ట్ నవ్ అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే యాక్టివేట్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఇన్వెస్ట్ నవ్ అని క్లిక్ చేయగానే యాక్టివేట్ కంప్లీట్ అన్నట్టుగా మనకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. యాక్టివేట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ డైరెక్ట్గా మనకు సిగ్నల్ అయితే ఇక్కడ హోమ్ పేజ్ చూసుకున్నట్టయితే, డాష్ బోర్డ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ప్లాన్ హ్యాస్ బిన్ పర్చేస్డ్. ఓకేనా, ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ యాక్టివేట్ అయినట్టుగా మనకు గ్రీన్ కలర్లోకి అకౌంట్ స్టేటస్ మారిపోతుంది. మనకు ఐఎస్డిటీ కాయిన్స్ 25 కాయిన్స్ వస్తున్నాయి. డీ కాయిన్స్ 0.25 డీ కాయిన్ వస్తుంది. క్యూసీసీ కాయిన్ 0.25 క్యూసీసీ కాయిన్ వస్తుంది. ఓకేనా, మనము ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి విషయము రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ యాక్టివేషన్ ఏ విధంగా చేసుకోవాలో పూర్తిగా మనము ఐఎస్డిటీ ఏమో మనకు వచ్చేది, యూఎస్డిటీ ఏమో మనము వేరే ఎక్స్చేంజ్ నుండి, వేరే వ్యాలెట్ నుండి మనం డిపాజిట్ చేసుకొని మనం ఐడి యాక్టివేషన్ చేసుకుంటాం. ఓకేనా, మనకు వచ్చేది ఇక్కడ ఐఎస్డిటీ 25 కాయిన్స్ వస్తున్నాయి. డీ కాయిన్ 0.25 వస్తుంది. క్యూసీసీ కాయిన్ 0.25 వస్తుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మనం యాక్టివేషన్ చేసుకునే విధానం అయితే పూర్తిగా క్లియర్గా క్లుప్తంగా ఈ వీడియోలో వివరించాననేసి నేను అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి అన్ని విషయాలను కూడా తెలుసుకోండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎప్పటికప్పుడు గివ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లు వస్తుంటాయి కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ప్రోత్సహించడంతో మీకు ఇంకా కొత్త విషయాలను తెలియజేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.